హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వర్డ్ లాగా. అంటే ఒకరి గురించి మనం అతనిలాగా లేదా ఆమెలాగా. ఫర్ ఎగ్జాంపుల్, అతను సచిన్ లాగా క్రికెట్ ఆడుతాడు అంటే సచిన్ లాగా అతను క్రికెట్ ఆడుతాడు అని, ఈ విధంగా. సో ఈ వర్డ్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, వాళ్ళు కోటీశ్వరులులాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు కోటీశ్వరులలాగా ప్రవర్తిస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు దే బిహేవ్ యాజ్ ఇఫ్ దే వేర్ బిలియనేర్స్. దే బిహేవ్ అంటే వాళ్ళు ప్రవర్తిస్తారు, యాజ్ ఇఫ్ దే వేర్ బిలియనేర్స్ అంటే వాళ్ళు కోటీశ్వరులలాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు మోదీలాగా మాట్లాడతావు. నువ్వు మోదీలాగా మాట్లాడతావు అని చెప్పాలనుకున్నప్పుడు యు టాక్ యాజ్ ఇఫ్ యు వేర్ మోడీ. యు టాక్ అంటే నువ్వు మాట్లాడతావు, యాజ్ ఇఫ్ యు వేర్ మోడీ అంటే నువ్వు మోదీలాగా మాట్లాడతావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె శ్రీదేవిలాగా డ్యాన్స్ చేస్తుంది. ఆమె శ్రీదేవిలాగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ డాన్సెస్ యాజ్ ఇఫ్ షీ వేర్ శ్రీదేవి. షీ డాన్సెస్ అంటే ఆమె డ్యాన్స్ చేస్తుంది, యాజ్ ఇఫ్ షీ వేర్ శ్రీదేవి అంటే ఆమె శ్రీదేవి లాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను టీచర్ లాగా బోధిస్తాడు. అతను టీచర్ లాగా బోధిస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ టీచెస్ యాజ్ ఇఫ్ హీ వేర్ ఏ టీచర్. హీ టీచెస్ అంటే అతను బోధిస్తాడు, యాజ్ ఇఫ్ హీ వేర్ ఏ టీచర్ అంటే అతను టీచర్ లాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె లతా మంగేశ్వర్ లాగా పాడుతుంది. ఆమె లతా మంగేశ్వర్ లాగా పాడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ సింగ్స్ యాజ్ ఇఫ్ షీ వేర్ లతా మంగేశ్వర్. షీ సింగ్స్ అంటే ఆమె పాడుతుంది, యాజ్ ఇఫ్ షీ వేర్ లతా మంగేశ్వర్ అంటే ఆమె లతా మంగేశ్వర్ లాగా పాట పాడుతుంది అని. అదేవిధంగా ద లాస్ట్ వన్, ఆమె గొప్ప చెఫ్ లాగా వండుతుంది. ఆమె గొప్ప చెఫ్ లాగా వండుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ కుక్స్ యాజ్ ఇఫ్ షీ వేర్ ఏ గ్రేట్ చెఫ్. షీ కుక్స్ అంటే ఆమె వండుతుంది, యాజ్ ఇఫ్ షీ వేర్ ఏ గ్రేట్ చెఫ్ అంటే గొప్ప చెఫ్ లాగా. అదేవిధంగా ద లాస్ట్ వన్, అతను సచిన్ లాగా క్రికెట్ ఆడుతాడు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో హీ ప్లేస్ క్రికెట్ యాజ్ ఇఫ్ హీ వేర్ సచిన్. హీ ప్లేస్ క్రికెట్ అంటే అతను క్రికెట్ ఆడుతాడు, యాజ్ ఇఫ్ హీ వేర్ సచిన్ అంటే అతను సచిన్ లాగా క్రికెట్ ఆడుతాడు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ చూడండి, నేను ఒకటి చెప్పనా. నేను ఒకటి చెప్పనా అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకటి చెప్పనా, మీరు రాత్రిపూట బయటికి వెళ్ళకండి. ఇలా చాలా సందర్భంలో ఒక సెంటెన్స్కి ముందు ఇలా నేను ఒకటి చెప్పనా అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఈ వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను ఒకటి చెప్పనా, వాళ్ళతో పెట్టుకోకు. నేను ఒకటి చెప్పనా, వాళ్ళతో పెట్టుకోకు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో డూ ఐ సే వన్ థింగ్. డూ ఐ సే వన్ థింగ్ అంటే నేను ఒకటి చెప్పనా, డోంట్ మెస్ విత్ దెమ్. డోంట్ మెస్ విత్ దెమ్ అంటే వాళ్ళతో పెట్టుకోకు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఒకటి చెప్పనా, ఇంగ్లీష్ నేర్చుకో. ఎవరికైనా మనం ఇలా సజెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు డూ ఐ సే వన్ థింగ్, లెర్న్ ఇంగ్లీష్. డూ ఐ సే వన్ థింగ్ అంటే నేను ఒకటి చెప్పనా, లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకో. అదేవిధంగా నేను ఒకటి చెప్పనా, వాళ్ళని నమ్మకండి. నేను ఒకటి చెప్పనా, వాళ్ళని నమ్మకండి అని ఇలా అంటూ ఉంటారు కదా. డూ ఐ సే వన్ థింగ్ అంటే నేను ఒకటి చెప్పనా, డోంట్ ట్రస్ట్ దెమ్. డోంట్ ట్రస్ట్ దెమ్ అంటే వాళ్ళని నమ్మకండి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఒకటి చెప్పనా, నువ్వు బయట తినకు. నేను ఒకటి చెప్పనా, నువ్వు బయట తినకు అని చెప్పాలనుకున్నప్పుడు
డూ ఐ సే వన్ థింగ్, డోంట్ ఈట్ అవుట్ సైడ్. డూ ఐ సే వన్ థింగ్ అంటే నేను ఒకటి చెప్పనా, యూ డోంట్ ఈట్ అవుట్ సైడ్. యూ డోంట్ ఈట్ అవుట్ సైడ్ అంటే నువ్వు బయట తినకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఒకటి చెప్పనా, ఆమె మంచిది. నేను ఒకటి చెప్పనా, ఆమె మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు డూ ఐ సే వన్ థింగ్, షీ ఈజ్ ఎ నైస్ పర్సన్. డూ ఐ సే వన్ థింగ్, షీ ఈజ్ ఎ నైస్ పర్సన్ అంటే నేను ఒకటి చెప్పనా, ఆమె మంచిది అని. అదేవిధంగా ద లాస్ట్ వన్, నేను ఒకటి చెప్పనా, అతనితో మాట్లాడకు. నేను ఒకటి చెప్పనా, అతనితో మాట్లాడకు అని చెప్పాలనుకున్నప్పుడు డూ ఐ సే వన్ థింగ్, డోంట్ టాక్ టు హిమ్. డూ ఐ సే వన్ థింగ్ అంటే నేను ఒకటి చెప్పనా, డోంట్ టాక్ టు హిమ్ అంటే అతనితో మాట్లాడకు. సో ఈ విధంగా మనం నేను ఒకటి చెప్పనా అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఎంత తినగలిగితే అంత తిను, లేదా ఎంత నడవగలిగితే అంత నడువు, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఎంత ఆడగలిగితే అంత ఆడు. ఎంత ఆడగలిగితే అంత ఆడు అని చెప్పాలనుకున్నప్పుడు ప్లే యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ప్లే అంటే ఆడు, యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అంటే ఎంత ఆడగలిగితే అంత అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత చదవగలిగితే అంత చదువు. ఎంత చదవగలిగితే అంత చదువు అని చెప్పాలనుకున్నప్పుడు స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. స్టడీ అంటే చదువు, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అంటే ఎంత చదవగలిగితే అంత అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత చెప్పగలిగితే అంత చెప్పు. ఎంత చెప్పగలిగితే అంత చెప్పు అని చెప్పాలనుకున్నప్పుడు సే యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. సే అంటే చెప్పు, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అంటే ఎంత చెప్పగలిగితే అంత చెప్పు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత మాట్లాడగలిగితే అంత మాట్లాడు. ఎంత మాట్లాడగలిగితే అంత మాట్లాడు అని చెప్పాలనుకున్నప్పుడు స్పీక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. స్పీక్ అంటే మాట్లాడు, యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అంటే ఎంత మాట్లాడగలిగితే అంత అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత నడవగలిగితే అంత నడువు. ఎంత నడవగలిగితే అంత నడువు అని చెప్పాలనుకున్నప్పుడు వాక్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. వాక్ అంటే నడువు, యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అంటే ఎంత నడవగలిగితే అంత అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎంత తినగలిగితే అంత తిను. ఎంత తినగలిగితే అంత తిను. సో ఇఫ్ you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.